డిజిటెక్ అనేటటువంటిది ఆ సీమెన్స్లోంచి వచ్చిన వాళ్ళదని తెలుసు. అందుకే కాకపోతే మన దేశానికి సంబంధించిన ప్రయోజనాలే కదా అన్నటువంటి ఉద్దేశంతో ఇచ్చారు, కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని కేసు క్లోజ్ చేయమని చెప్పడం. ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? అది తెలియాలి. ఎందుకంటే ఇందులో ఈడీ కొంత డబ్బుల్ని సీజ్ చేసింది, కొన్ని కంపెనీల మీద కేసులు పెట్టింది, అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సరే అది చంద్రబాబు గారి దాకా రాలేదు, కరెక్టే, కానీ ఆ కుంభకోణం జరిగిందన్నది ఈడీ తేల్చింది. జిఎస్టీ డిపార్ట్మెంట్ పట్టుకుంది అసలు ఫస్ట్ అది. ఎందుకని వీళ్ళు దాన్ని ఏమంటారు, అత్తెలివితేటలకు పోయి ఆ కంపెనీలు 10 పైసలు ఖర్చు పెట్టకుండానే పనిచేసినట్టుగా చూసి డబ్బులు ఎదురు తీసుకున్నాయి. ఏది ఈ డబ్బులు మనకి ఇది ఇస్తారు కదా, మనం 100 రూపాయలు ఇప్పుడు జిఎస్టీ ఎట్లా ఉంటుంది, ప్రొడ్యూసర్కి 100 రూపాయలు మనం ట్యాక్స్ కడితే దాంట్లో హోల్సేలర్కి ఎదురిస్తుంది గవర్నమెంట్ జిఎస్టీ, ఆ తర్వాత రిటైలర్కి ఎదురిస్తుంది. అలాంటి వాళ్ళు వెనక్కి తీసుకున్నారు జిఎస్టీ డబ్బులు 10 పైసలు పెట్టకుండా. దాని మీద దర్యాప్తు చేస్తున్నప్పుడు బయటపడ్డ వ్యవహారం ఇది జిఎస్టీ దీనివల్ల. అక్కడి నుంచి మిగిలిన అది ఈడీ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ దాకా వచ్చింది జగన్ టైంలో. ఇప్పుడు అది క్లోజ్ చేసేస్తాం మనం. రూల్ ప్రకారం అయితే కనుక వీళ్ళు మళ్ళీ వెళ్తారే, సుప్రీంకోర్టు దాకా వెళ్తారు. కాబట్టి లీగల్గా ఓ సిద్ధార్థ లోద్రాలు లేకపోతే కనుక సిద్ధార్థ్ అగర్వాళ్ళు అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రముఖ